నేను దేనితో లాలుచి పడతాను చా నాది లేదు కూడా నీ తీరు అక్రమాలు లేవు, నీ తీరు నా సీడీలు లేవు, నీ తీరు నా వ్యభిచారం లేదు, నీ తీరు నా లుచ్చా పనులు లేవు. నేనేమన్నా అక్రమాలు చేసి ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉంటేవి కదా. నేనేమన్నా అక్రమాలు చేసి ఉంటే ఏమన్నా తీయేస్తుండే కదా. నేను కష్టపడి పైకొచ్చినోని లుచ్చా, నేనేదో అక్రమాలు చేసి బతికినోని కాదు. నువ్వు ఎట్లా ఏం చేసినావో, నీ కథ ఏందో, నీ కార్ఖానా ఏందో అందరూ చెప్తారు. ఇంకొకటి లుచ్చా ఇంకో మాట మాట్లాడిండు, పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోరుకోడు అని. లుచ్చా నేను చెప్తున్నా, నేను మొదటిసారి భారతీయ జనతా పార్టీతో పోటీ చేసినప్పుడు ఓడిపోయినా ధైర్యం కోల్పోకుండా రెండవసారి పోటీ చేసిన. ఆ రోజు అంతకుముందు 4 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఆదిలాబాద్లో ఉంటే, నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అయిపోయిన తర్వాత కార్యకర్తలు, ప్రజలు, నాయకుల సహకారంతో ఆ రోజు 11 స్థానాలు ఆదిలాబాద్లో గెలిచినాం. ఈ లుచ్చానే మిగతా వాళ్ళతో కూడా ఆ రోజు కూడా ప్రచారం చేసిండు. 11 స్థానాలు గెలిచిన రోజు కూడా ఇంకా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటే కావాలని పాయల్ శంకర్ విడిచిపెట్టిండు అని 2020లోనే ఆ లుచ్చా ప్రచారం చేసిండు. కానీ నేను మనోధైర్యం కోల్పోలేదు. నమ్మిన సిద్ధాంతం కొరకు, నమ్మినటువంటి నా పార్టీ భారతీయ జనతా పార్టీ కొరకు నిరంతరం నీతో పోరాటం చేసిన, నువ్వు పెట్టినటువంటి నీ అక్రమ కేసులను ఎదుర్కొన్నా, నేను నా కార్యకర్తలు, నా నాయకులంతా కలిసి ఆదిలాబాద్లో 2023లో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా బీజేపీతోనే పోటీ చేసి ప్రజల సహకారంతో ఆదిలాబాద్లో ఎమ్మెల్యేగా బీజేపీ జెండాని ఎగరేసిన పాయల్ శంకర్ను. తర్వాత వచ్చిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో నువ్వు టికెట్లు అమ్ముకునిండొచ్చు, నువ్వు లుచ్చా వ్యవహారాలు చేసి ఉండొచ్చు. 1కి 3 సార్లు సర్వే చేసుకొని గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ సీట్లు ఆదిలాబాద్లో సాధించిన, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఏదైనా ఉన్నది అంటే అది ఆదిలాబాద్ మున్సిపాలిటీ. నేను చెప్పదలుచుకున్నా, నువ్వు లుచ్చా మాటలు మాట్లాడి నువ్వేదో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తే నీకు కాంగ్రెస్ పార్టీలో పోయేది ఉంది. నీ చరిత్ర తెలుసు. ఎప్పుడైతే నువ్వు పనిచేస్తున్నటువంటి పార్టీ ఇక రాజకీయ మనుగడ లేదు అని అనుకుంటావో, నువ్వు పార్టీకి వెన్నుపోటు పొడిచి కారణాలు లెంకి పార్టీ మారుతావు. రేపు కూడా నువ్వు అదే చేస్తున్నావు. దానికి సాక్ష్యమే సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుకున్నటువంటి మాటలు. నువ్వు అనుకుంటున్నావు జోగురామన్న, నీకు కాంగ్రెస్ పార్టీలో పోయేది ఉన్నది కాబట్టి నీ లాలూచి కొరకు నువ్వు అక్రమంగా నీ ఆ టీఆర్ఎస్ పార్టీ సీట్లను అమ్ముకొని నువ్వు ఈరోజు నా మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తావా? నా ఆదిలాబాద్ బీసీ సోదరులారా, నా ఆదిలాబాద్ మున్నూరు కాపు సమాజ సోదరులారా, ఈ జోగురామన్న కుట్రలు కుతంత్రాలని ఒక్కసారి గమనించండి.